క్రిస్టియన్ సోదరులందరికీ మా శుభాకాంక్షలు. అదేవిధంగా గుర్రం జాషువా గారి సమాధిని ఈరోజు విజిట్ చేశాం. నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజుల్లో అగ్రకులాలు అవహేళన చేసినప్పటికీ, అవమానం చేసినప్పటికీ కూడా వారు తన బాధని గొంతులో లోపల మింగుకొని ఒక గళమై కవితల రూపంలో ఎదురుగా పోరాడారు. ఆ స్ఫూర్తి, ఆ పోరాట పటిమ ఇప్పటికి కూడా అవసరం. ఇప్పటికి కూడా ఎంతోమంది దళిత సోదరులు రోజు అవమానాలకు గురవుతున్న మాట వాస్తవం. మీరు కూడా కేవలం ప్రభుత్వపరమైన చట్టాల రూపంలో ప్రభుత్వపరమైనటువంటి చర్యలే కాకుండా మీ భావ స్వేచ్ఛలో ఏ విధంగా అయితే వ్యక్తీకరించగలరో అదేవిధంగా ఆ స్ఫూర్తితో తీసుకొని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.